Hello everyone, welcome to my new video and to the channel మిన్ను అంటే వైబ్ ఎంఏవి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఈ ఛానల్లో మనం వైబ్ అవ్వడానికి పెట్టాం. అండ్ వైబ్ అనేది ఓన్లీ పాజిటివ్ విషయంలోనే కాదు, ఇలాంటి హృదయ విదారకరమైన సంఘటన ఏమైనా జరిగినా కానీ దాని గురించి కూడా మనం వైబ్ అవ్వాలి. వైబ్ అనేది ఏంటంటే ఇప్పుడు అందరు కలిసి ఒక తాటిపైనకు వచ్చి దాని గురించి ఆలోచించడం కానీ డిస్కస్ చేయడం కానీ, అది నా దృష్టిలో వైబ్ అంటే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయం వచ్చేసి ఢిల్లీలో జరిగిన రైల్ స్టాంపేడ్. అండ్ స్టాంపేడ్ అనేది మనం ఈ కాలంలో కామన్గా చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇయర్ 2025 ఆర్ 2024 ఎండింగ్ నుంచి మనం స్టాంపేడ్ అనే విషయాలు అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇది మెయిన్గా పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ మనం రీసెంట్ విషయాలు చూసుకుంటుండే ఫస్ట్ పుష్ప మూవీ టైంలో అయిన స్టాంపేడ్ కానివ్వండి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరిగాయో మనం చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ మన తిరుపతిలో జరిగిన స్టాంపేడ్ కానివ్వండి, అండ్ రీసెంట్గా కుంభమేళలో జరిగిన స్టాంపేడ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో స్టాంపేడ్స్ అనేటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. అంటే అక్కడ క్రౌడ్ ఉంటుంది, బట్ క్రౌడ్ మేనేజ్మెంట్ మ్యాక్సిమం బాగానే ఉంటుంది. సో స్టాంపేడ్ అనేది జరగడం అనేది అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఒకటేసారి అంత క్రౌడ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కాబట్టి అలా జరిగి ఉండొచ్చు మేబీ. బట్ రైల్వే స్టేషన్లో స్టాంపేడ్ జరగడం అనేది మాత్రం చాలా రేర్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోలీస్, రైల్వే సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఢిల్లీ లాంటి ఒక పెద్ద నగరం అండ్ పెద్ద స్టేషన్లో ఇలాంటి సంఘటన జరగడం మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ దీంట్లో మనం ఎవరిని తప్పు పట్టాలి, అసలు ఎందుకు స్టాంపేడ్ అయింది అనేది మనం డిస్కస్ చేస్తే అందులో మెయిన్గా అయితే మనం ఒక్కటి చెప్పవచ్చు, పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్. అక్కడున్న ఆర్గనైజేషన్స్ కానీ ఆర్ పోలీస్ కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వచ్చే ఇన్పుట్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లీ కుంభమేళ అనేది ఇండియాలో జరుగుతుంది, మహాకుంభమేళ 140 yearsకి ఒకసారి వస్తుంది. మన దేశం నుంచే కాకుండా వేరే వేరే దేశాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇండియాకు రావడం వల్ల ఇండియా మెయిన్గా నార్త్ ఏరియాలో లైక్ ఢిల్లీ లాంటి ఏరియాల్లో చాలా చాలా క్రౌడ్ గ్యాదరింగ్ అనేది అవుతుంది. సో దీన్ని సరిగ్గా మేనేజ్ చేయడంలో అక్కడి లైక్ లోకల్ పీపుల్ ఆర్ లోకల్ అఫీషియల్స్ అనేది మనం చూడొచ్చు వారు విఫలమయ్యేది. అండ్ ఎస్పెషల్లీ దీనికి వస్తే ఒక్కరోజు 1500 టికెట్స్ అమ్మారంట ఒక ఇన్పుట్ సోర్స్ ప్రకారంగా. అండ్ ఆ 1500 టికెట్స్ అనేది అంతగానో ఎప్పుడు అమ్మలేదు, ఎందుకంటే ప్రయాగ్రాజ్ నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళే ట్రైన్ అనేది కొంచెం లేట్ అయిందంట. సో ఆల్ 1500 మెంబర్స్ అదే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14, 15 లైక్ సమ్ ప్లాట్ఫామ్ నెంబర్స్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా 2 ట్రైన్లు లేట్ అయ్యాయి. అందులో ఒకటి భువనేశ్వర్ రాజధాని, ఇంకోటి సమ్ స్వతంత్ర ఎక్స్ప్రెస్ అనేది ఉంది. ఈ 2 ట్రైన్స్ కూడా లేట్ అవడం వల్ల అందరు ప్రజలు 13, 14 అండ్ 15 ప్లాట్ఫామ్లో ఒకటేసారి మనం లైక్ గ్యాదర్ అవ్వడం అనేది చూసాము. అలాంటి టైంలో ఈ ట్రైన్ అనేది ఒకటేసారి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్ళడంతో మెట్ల దగ్గర ఉన్న ప్లేస్ నుంచి సో ఇలా ఈ స్టాంపేడ్ అనేది జరిగింది. అండ్ ఈ స్టాంపేడ్లో అరౌండ్ 18 మెంబర్స్ వరకు చనిపోయారంట. అందులో మనకి 3 మెంబర్స్ కిడ్స్ ఉన్నారు అండ్ అరౌండ్ 10 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు. అండ్ ఇంకా కరెక్ట్గా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ 18 మెంబర్స్ అనేది స్టాంపేడ్లో చనిపోవడం ఇట్స్ నాట్ ఏ లైక్ నార్మల్ థింగ్, చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ దీనికి గాను చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అయ్యారు. మెయిన్గా అసలు అక్కడ పీపుల్ సరిగ్గా లేదు, ఒకరి రోజు 1500 టికెట్స్ అనడం ఏంది, అండ్ ప్రజలు అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు అనుకుంటున్నారు. అండ్ ఇందులో మనమైతే మెయిన్గా రైల్వే ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ KPS మల్హోత్రా అని ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజు ఒకటే రోజు 1500 టికెట్లు అమ్మారంట, అది కూడా మెయిన్గా జనరల్ టికెట్స్. ఈ జనరల్ రద్దీ అనేది ఒకటేసారిగా పెరిగిపోవడం, ఈ 2 ట్రైన్లు లేట్ అవ్వడం వల్ల వాళ్ళు క్రౌడ్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు, దీనివల్ల స్టాంపేడ్ జరిగింది ఆయన అయితే చెప్పారు. అంతేకాకుండా అక్కడ డ్యూటీలో ఉన్న అఫీషియల్స్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాం మైక్స్లో కూడా, బట్ ఎవ్వరు వినలేరు. స్టాంపేడ్ జరిగే అంటే తొక్కిసలాట జరిగే లైక్ మాకు కనిపిస్తున్నాయి సూచనలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తున్నామన్నా కానీ ఎవరు వినిపించుకోలేదు అని అక్కడ ఉన్న ఒక అధికారి చెప్పాడు. ఇంత క్రౌడ్ మాత్రం ఎప్పుడు చూడలేదంట. దీనికి మెయిన్ కారణం అయితే నేను చెప్పేది రైల్వే వాళ్ళ డిలేయింగ్. మనం చూస్తుంటాం ట్రైన్స్ మ్యాక్సిమం చాలా చాలా డిలే అవుతుంటాయి మన ఇండియన్ రైల్వేస్లో. సో దాని డిలే వల్ల అక్కడ ఉన్న క్రౌడ్ అనేది ఎప్పుడప్పుడు చాలా చాలా పెరిగిపోతూ ఉంటుంది. లైక్ ఇన్బౌండ్ కౌంట్ వస్తూనే ఉంటుంది, వెళ్ళే ట్రైన్లో రాకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్ అక్కడనే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇప్పుడు స్టాంపేడ్ సిచ్యువేషన్ లాంటిది ఏర్పడుతుంది. అలాంటిదే ఇలాంటి కుంభమేళ లాంటి ఒక పెద్ద మనకి
ఈవెంట్ జరుగుతున్నప్పుడు కంట్రీలో ఈ రైల్వే వాళ్ళు సరిగ్గా చూసుకునేది ఉండే. అండ్ అంతేకాకుండా కొంచెం ఎక్కువ సిబ్బంది నుంచి అలాంటి స్టాంపేడ్ సిచ్యువేషన్, అదే తొక్కిసలాంటి సిచ్యువేషన్ జరగకుండా చూసుకునేది ఉండే. సో ఇది మనకి స్టాంపేడ్లో జరిగిన విషయాలు వచ్చేసి. అండ్ మీరేమనుకుంటున్నారు, దీనికి ఎవరు బాధ్యులు అని మీరు అనుకుంటున్నారు? రైల్వే పీపులా, రైల్వే సిబ్బందా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిన మన ప్రజలా, లేకపోతే కరెక్ట్ యాక్షన్స్ తీసుకొని లైక్ రాజకీయ నాయకులు వాళ్ళు అంటున్నారా? సో లెట్స్ కామెంట్ ఆన్ ద వీడియో. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మనం ఓన్లీ ఇలాంటి కరెంట్ ఇష్యూసే కాదు, చాలా రకాల ఇష్యూస్ గురించి వైబ్ అవుదాం ఈ ఛానల్లో. సో పీస్ అవుట్.